హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా దైవాశీస్సులు, దైవ ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనటం ఆశీర్వాదకరమని తొలి మాటలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఉండినటువంటి మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ రత్నమాణిక్యమ్మ గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వారు చేసినటువంటి పరిచర్య, వారికి కలిగినటువంటి సాక్ష్యం క్రైస్తవ జీవితాలకు మాదిరికరమైనటువంటివని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేము సాధారణంగా రత్నమాణిక్యం గారిని అమ్మ అని పిలుచుకుంటాం. జార్జ్ నన్ను అన్న అని స్వతంత్రంగా పిలుచుకుంటాడు. ఒక మాటలో జ్ఞాపకం చేసుకుంటే నేను ఆ కుటుంబ సభ్యుడిని. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. జార్జ్ కానివ్వండి, భూషణ్ కానివ్వండి, మా చెల్లి సునీత, బిడ్డలు, మేమందరం ఎంతో ఆప్యాయతతోటి మేము కలుసుకుంటూ ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఆ దినం అమ్మ ఉండినటువంటి సమయం నుండి కూడా పరిచర్య ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరం నుండి ఈ దినం వారిని జ్ఞాపకం చేసుకొనటం అనేటువంటి మాట నేను అనటం లేదు. ఎందుకంటే వారిని మనం ఎప్పుడు మర్చిపోయాం గనుక ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలా? అనేక సందర్భాల్లో వారి ఆదర్శమైనటువంటి మాటలు, ఆదర్శమైనటువంటి కార్యాలు, పరిచర్యకు వెన్నుతట్టి ప్రోత్సహించబడినటువంటి అనేక మంది సేవకులు అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉంది. అంటే ఎవరో ఒకరు ఒక విత్తనం వేసి ఉండాల. ఎవరో విత్తనం వేయకపోతే ఆ సువార్త అనేటువంటి వృక్షం ఫలింపబడదు. అంత గొప్ప జీవితాల్లో కలిగినటువంటి వారిని నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మరొక మాట ఏమిటంటే వారి పరిచర్యను, అమ్మకున్నటువంటి పరిచర్యను కొనసాగించటం అనేటువంటిది గొప్ప. చాలామంది పరిచర్యలు ఒకరి తరం తర్వాత మరొక తరానికి ఆగిపోతుంది. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్నిసార్లు సందేహాలు కలుగుతూ ఉంటాయి. పేతురు గారు, యేసు ప్రభు వారి యొక్క శిష్యుల పిల్లలు ఏమయ్యారో ఎవరికి తెలియదు. మనం ఆ శిష్యుల పేర్ల వరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ శిష్యుల పిల్లలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పాటుగా వారి పరిచర్యలో వారు పాల్గొన్నారో లేదో అనేటువంటిది కొంత అధ్యాయం చేస్తే తెలుస్తుంది. ఒకవేళ పాల్గొని ఉండి ఉండవచ్చు. ఈ దినం 23 సంవత్సరాలు వారు ఈ భూమిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. అంటే నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో 23వ బర్త్డే అమ్మ జరిపించుకుంటూ ఉంది. అనేక మంది దేవదూతల మధ్య ప్రభు అయినటువంటి దేవుడు ఆమె తోటి ఈరోజు ఈ సమయంలో అక్కడ కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. అందును బట్టి దేవునికి మహిమ. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే చాలామంది ఉన్నారు అమ్మను గురించి తెలియచేయటానికి. ఆ మాట ఏమిటంటే ప్రభు అయినటువంటి దేవుడు మన ఎడల ఎంతో కృపా కనికరం కలిగినటువంటి దేవుడు. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ భూమి మీద ఎవరి జీవితం అయినా చాలా స్వల్పమైనటువంటిది. కొంతమంది జీవితాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిని గురించి మీరు ఏమన్నా మాట్లాడండి అంటే మేము తౌడుకోవాలా? వీళ్ళ గురించి ఏం మాట్లాడాలబ్బా, ఏమని చెప్పగలం వీళ్ళ గురించి? యూనివర్సల్ మాట ఏమిటంటే దేవుని యందు భయభక్తులు గలవారని ఒక మాటతో ముగిస్తాం. అలాంటిది కాదు అమ్మ జీవితం. మంచి గొప్ప జీవితం. అయితే ఈ దినాన ఒక మాట, ఈ కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేశాడు మా తమ్ముడు జార్జ్.
దీనివల్ల అమ్మకి ఏమైనా ఉపయోగం ఉందా? దీనివల్ల అమ్మకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా? మీకు అందరికి వినిపిస్తుంది అనుకుంటున్నాను నేను. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టాడు తమ్ముడు. దీనివల్ల రత్నమాణిక్యమ్మ గారికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఆమెకి ఏం ఉపయోగం లేదు. ఈ ఉపయోగం అంతా మనకే. అమ్మ మనందరినీ మరలా పరలోకంలో చూడాలని ఈరోజు గొప్ప దైవజనులతో వాక్యం అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దినం. మరలా మనందరినీ పరలోకంలో కలుసుకోవాలా? మరలా మనందరం పరలోకంలో దేవుని మహింపరిచేటువంటి స్థానంలో ఉండాలా? నా బిడ్డలైనటువంటి వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించడానికి ఇక్కడికి రావాలి అనేటువంటి ధోరణతోటి ఏర్పాటు చేయబడినటువంటి కూడిక ఇది. అంతమించి ఉపయోగం ఏమీ లేదు ఆమెకి. కాబట్టి ఇది అమూల్యమైనటువంటి దినమని నేను జ్ఞాపకం చేస్తూ ఇది ఒక పాఠంగా ఎందుకంటే ఏదో ఒక దినాన ప్రతి ఒక్కరికి కూడా నా వెనక ఉన్నటువంటిది పడిద్ది వాళ్ళకి. ఏమిటది? ఫ్లెక్సీ. ప్రతి ఒక్కరికి కూడా ఫ్లెక్సీ పడిద్ది. ఆ ఫ్లెక్సీ పడకముందే దేవుని బిడ్డలుగా రక్షణ పొందాలి. ఆ ఫ్లెక్సీ పడిందంటే ఉపయోగం లేదు. ఫ్లెక్సీ పడితే లాభం లేదు. ఫ్లెక్సీ పడకముందే దేవుని బిడ్డలుగా ఆయన రక్షణ భాగ్యం పొందుకోవాలని ఈ కూడికలు. అందుకే వీటన్నిటిని వార్నింగ్ ప్రేయర్స్ అని జ్ఞాపకం చేస్తారు. దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ ప్రేయర్స్ హూ ఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. దే షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్ అండ్ దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. నిత్యము. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఒక మాట నేను బైబిల్ గ్రంథంలోది జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 1 తెస్సలోనికలు 5వ అధ్యాయం 11వ వచనం. అదేమిటంటే, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. ఇప్పుడు మీరు ఏ విధంగా మీరందరూ చేస్తూ ఉన్నారో, ఏ విధంగా ఈ సంఘానికి సహకరిస్తున్నారో, ఏ విధంగా ఈ పరిచర్యకు సహకరిస్తున్నారో, ఏ విధంగా దైవ ఆత్మలు సంపాదించటానికి మీరు పాలి భాగస్థం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారో, అది ఇప్పుడు వరకు ఎలాగ కొనసాగించారో అలాగనే కొనసాగించాలనేటువంటి ఆ గొప్ప మనస్సు కలగాలని, అదేవిధంగా వారికి కుటుంబానికి అనగా బిడ్డలకు దేవుడు ఆదరణ అనుగ్రహించి మరి ఎక్కువ ఆత్మల కొరకు ప్రోత్సాహకరంగా ఈ కుటుంబాన్ని పరిచర్యలో వాడటానికి దేవుడు కృప చూపించి ముందుకు కొనసాగటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి కుటుంబానికి ప్రతి ముఖ్యంగా మా అధ్యక్షులు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్నకి